ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ పాడి చిరంజీవి. ఇది పాడి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఏమిటి? ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరనుంది. అందుకే వచ్చే 30 సంవత్సరాల్లో ఆహార ఉత్పత్తిని 70 పెంచాల్సిన అవసరం ఉంది. అందరికీ తిండి అందించేందుకు మరియు ఆకలిని తగ్గించేందుకు ఇది అవసరం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 750 మిలియన్ మంది ప్రజలు ప్రస్తుతం ఆహార భద్రత లేకుండా బాధపడుతున్నారు. ఇది ఒక తీవ్రమైన సమస్యగా మారుతుంది. వ్యవసాయం వల్ల కలుగుతున్న పర్యావరణ ప్రభావాలు. ప్రస్తుత వ్యవసాయ విధానాలు ప్రకృతికి కొన్ని హానికర ప్రభావాలు కలిగిస్తున్నాయి. 1. ఆహార వ్యర్థాల వల్ల గ్రీన్హౌస్ వాయువులు విడుదలవ్వడం. 2. ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల జల జీవరాశుల మీద ప్రభావం. 3. యూట్రోఫికేషన్, తీరునీటిలో శివలాలు ఎక్కువగా పెరిగి మిగతా జీవాలను చనిపోవడం. 4. మోనోకల్చర్ వ్యవసాయం, ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల నేల గుణనాశనం కావడం. పరిష్కార మార్గాలు. సస్టైనబుల్ వ్యవసాయంలో మార్గదర్శకాలు. 1. అగ్రో ఎకాలజీ, అగ్రోకోలజీ, ప్రకృతి ధోరణుల ఆధారంగా వ్యవసాయం చేయడం. 2. అగ్రిటెక్నాలజీ, అగ్టెక్, ఆధునిక సాంకేతికతలతో డ్రోన్స్, సెన్సార్లు, డేటా అనాలిటిక్స్, వ్యవసాయం మెరుగుపరచడం. పాడి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఇండియా ప్రతి రైతు సురక్షితంగా ప్రకృతిని కాపాడుతూ అధిక దిగుబడిని సాధించేలా చేయడం. మన భవిష్యత్ తరం కోసం మట్టి, నీరు, వాతావరణం అన్నింటినీ కాపాడటం అనివార్యం.